అరే మీరు వినరు. ఆమె అభినందిస్తుందని చెప్పింది. ఆనరబుల్ మినిస్టర్ సభ్యురాలు కవిత గారు అనేక అంశాలు మాట్లాడారు అధ్యక్ష. యూ అప్రిషియేట్ ఇట్. బట్ ఎంబీసీసీకి సంబంధించి ఆ 5%కు సంబంధించిన అంశం సత్యదూరమైంది. వారు మాట్లాడింది ఒకటి. నో చేంజ్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ గవర్నమెంట్ అధ్యక్ష. దట్స్ ఫర్ ష్యూర్. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఓకే. రెండవది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారి మాటలు సంబంధించి వారు సభను ప్రకదారి పట్టించే విధంగా మాట్లాడటం జరిగింది. ఐ ఆల్సో గాన్ త్రూ ఇట్. హీ స్పోక్ ఇన్ ఎ వెరీ బ్రాడ్ వే. క్లాస్లెస్ సొసైటీ చేయాలి, ఏ విధంగా హేస్టీగా చేయొద్దు, ఏ పద్ధతిని కూడా హేస్టీగా చేస్తే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి ఈ దేశానికి సంబంధించి అని స్పష్టంగా బ్రాడ్గా మాట్లాడటం జరిగింది. ఐఎమ్ గెటింగ్ ఆల్ ద రికార్డ్ మేడం. మూడో అంశం అధ్యక్ష, వారి ప్రభుత్వ హయంలో 10 సంవత్సరాల కాలం పాటు వారు ఏ వర్గాల గురించి అయితే మాట్లాడినరో వారికి న్యాయం జరగలేదని వారు స్వతహాగా చెప్పినరు. ఇప్పుడు 14 నెలలు గడిచింది. మేము చేస్తూ ఉన్న మొదటి అడుగు వారికి న్యాయం చేయాలని. అందరికీ అన్ని వర్గాలకు సంబంధించి వారు ఈరోజు అన్ని వర్గాల గురించి మీరు ఇచ్చిన అవకాశంలో అన్ని బలహీన వర్గాలకు సంబంధించిన వర్గాల గురించి మాట్లాడిన చాలా సంతోషం. 10 సంవత్సరాల్లో వారికి న్యాయం జరగలేదని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినరు. మేము న్యాయం చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నాం. దాన్ని సహకరించమని కోరుతా ఉన్నాం. మీరు మద్దతు పలుకుతా ఉన్నారో లేదో కూడా చెప్పలేదు. వారు చెప్పినట్టుగా బీసీఏలకు 15%, బీసీబీలకు 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, బీసీఈకి 10%, ఎంబీసీలకు 5%. అట్లనే కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, ఈబీసీలకు సంబంధించి ఆర్ఫాన్లకు సంబంధించి 15, 5, 2, 3, 20%, మొత్తం 100% అట్లా జరుగుతుంది. నిరాధారంగా అట్లా మాట్లాడితే దానికి కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే ముందే వాళ్ళ ఎంబీసీలు వాళ్ళకి సంబంధించిన అంశం మీద. ఇప్పుడు కాటమే కౌచ్ విషయంలో కూడా వారు బ్యాక్ తీసుకున్నారు. ఇది కూడా వాళ్ళు తొలగించలేదు అంటున్నారు కాబట్టి అది మీరు విత్డ్రా చేసుకోండి, సరిపోతుంది. సార్, ఇది ఎంబీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నాకు రకరకాల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను అధ్యక్ష. ఆ స్పెసిఫిక్ రిప్రజెంటేషన్స్ కూడా మంత్రి గారికి నేను ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు ఏదైతే చెప్పినారో రాజీవ్ గాంధీ గారు మాట్లాడలేదని, గంటన్నర వారి ప్రసంగం ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. అందులో దేశం విచ్ఛిన్నమైపోతుంది అన్నటువంటి మాట మాట్లాడింది కూడా వాస్తవం అధ్యక్ష. రికార్డ్స్ కూడా లేదు. నేనేమంటున్నాను ఇప్పుడు అధ్యక్ష, నేను అనేది ఏంటంటే దేశంలో ఇప్పుడు ఎవరు లేరు. దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా ఇంత చెప్పాలి సార్. ఎందుకంటే ఉన్నా లేకున్నా కొన్ని పెద్ద పనులు చేసినటువంటివి చెప్పకపోతే దేశ చరిత్రలో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జరిగేదే బీసీల మీద డిస్కషన్. ప్లీజ్ మీకు చాలా టైం ఇచ్చాను. I would like to compliment. ప్లీజ్ మీరు కూర్చోండి. ప్లీజ్ I would like to compliment the Congress government and the Chief Minister Janab Revanth Reddy Saab for bringing forward this historical bill to raise the quantum of reservation for BC, SC and ST, fulfilling the promises made by the Congress on the eve of the 2023 Assembly election. నేను ఆమెకు 25 minutes ఇచ్చినాను. మీరు కూడా సభ నడపాలన్నా ఏం చేయాలి మరి? ప్లీజ్ 25 నిమిషాలు వారికి ఇచ్చాను. అందుకనే 25 నిమిషాలు ఇచ్చినాను. అరే మీరు మాట్లాడేటప్పుడు ఇస్తాను, మళ్ళా ఎల్ఓపి గారు మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇస్తాను. ప్లీజ్ ఎఫ్ఎండి గారు. The government has brought forth this bill based on the finding of the social, economic, educational and employment political and caste service to the report 2024. The Kamareddy BC declaration in the Congress Manifesto 2023 has promised that BC reservation will be increased based on the caste survey. The BC declaration had also promised that the BC reservation in the local bodies will be raised to 42% to provide new leadership positions for BCs. Moreover, the BC declaration promised that 42% reservation will be extended to the BCs in the government, civil contract and maintenance contract. The minorities declaration too issued that
fair representation will be ensured for all the backward classes, including minorities in government, jobs and educational institutions, and government welfare schemes. After the Telangana government has constituted the Telangana State Commission for Backward Classes, our party AMIM had made elaborate representation to the both of the commissions. We have demanded that the quantum of reservation for the BCs be raised to 50%, keeping in the view the huge population of BCs across the caste and communities. Proportions of the backward classes and backward Muslim to state population. As per the latest caste survey undertaken by the Congress government, the backward classes, including backward Muslims, constitute 56.33% of the state population. The BC population, excluding Muslims, that is 46.25% of the state population. The Muslim population stood at 12.56% of the state, BC Muslims 10.8%, and OC Muslims are 2.48% of the state population. This means that out of the Muslim population, 80.25% are BCs and only 19.75% are OCs. However, our party demands that out of the enhanced 42% reservation of the BCs, 34 shall be set apart of the A, B, C, D categories and 8% for the E category for the admissions in educational institution and for appointment of public service and posts. I welcome the decision of the government to raise the quantum of reservation for the BCs in all the local bodies, Panchayat Raj and urban local bodies to 42%, since the proportions of BCs to total population has been asserted to be 56.38% as per the caste survey. This is the only way to do the justice to the BCs and empower them politically in real sense. While the backward section of the Muslim communities are included in the overall BC list, in many states, in union territories, they are provided reservation in separate groups in 7 states in the country, namely Telangana, Andhra Pradesh, Tamil Nadu, Kerala, Karnataka, Manipur and West Bengal. Reservation of backward sections of Muslim community range from 3% to 12% in these 7 states. In this backdrop, I welcome the historical bill introduced by the Congress government to raise the quantum of the reservation to 42% for BCs in admission in educational institutes and for